హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో పుత్రకామేష్టి యాగం జరిగేటప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా? ఋషిశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది. ఇంతలో యోగగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారం పాయసం పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచారు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు ఏం చేయగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రజాపత్రి పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తొలతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరో భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋషిశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని సత్కరించి శాంతా ఋషిశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరికీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యల్లోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జగన్నాథుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలో ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ ఏర్పాటు చేశారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాల్ని గంధర్వ, అప్సర, కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టం అని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ, ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లోంచి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. నా వల్ల ఒక సృష్టి జరిగింది. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జనుడికి శరభుడు, వరుణుడికి సుశేషుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు, మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల వానరాలని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకి జాతా శౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. అయితే రాముడికి నామకరణం ఎవరు చేశారు? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి ఆ పేర్లని ఎందుకు నిర్ణయించారు? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే కథ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విన్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.